హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ ట్రెండీ లుక్స్ అండ్ బ్లాగ్స్. టుడే రెసిపీ వచ్చేసి చూసేద్దామండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మీకు ఎంతో ఈజీ అండ్ ఫాస్ట్గా చేసుకునే రవ్వ కేక్ని ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది మీరు కూడా ట్రై చేసి చూడండి. ముందుగా దీనికోసం సన్న రవ్వ లేదా బొంబాయి రవ్వని ఒక కప్ తీసుకున్నాను. దీన్ని మిక్సీ బౌల్లో వేసి కాస్త మెత్తగా గ్రైండ్ చేసి దీన్ని ఒక బౌల్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక పావు కప్పు మైదా పిండిని కూడా యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను 3/4 కప్ అంటే 3/4 కప్పు షుగర్ని పొడి చేసి ఆ పిండిలో వేస్తున్నాను. ఇందులోనే ఒక పావు కప్పు పెరుగుని కూడా వేసుకోవాలి. అందులోనే పావు కప్పు ఆయిల్ని కూడా వేసి ఒకసారి కలిపి కొన్ని పాలు పోస్తూ ఇలా బీటర్తో వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకే డైరెక్షన్లో బాగా బీట్ చేయాలి. ఇక్కడ నేను పావు కప్పు పాలు తీసుకుంటున్నాను. దీనిలో సగం పోసి బీట్ చేస్తున్నాను. ఇలా బీట్ చేశాక ఈ బ్యాటర్ని మూత పెట్టి ఒక 15 నిమిషాలు అలాగే ఉంచేయాలండి. అలా ఉంచడం వల్ల మనకు రవ్వ అనేది బాగా మెత్తబడుతుంది. ఆఫ్టర్ 50 మినిట్స్ చూడండి, మనకు బ్యాటర్ అనేది కాస్త థిక్గా అయింది. రవ్వ అనేది మనకి పాలను పీల్చుకొని బ్యాటర్ మనకు కాస్త థిక్గా అవుతుంది. ఇప్పుడు మళ్ళీ కొన్ని పాలను పోస్తూ ఈ విధంగా బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడా ఈ రెండింటిని వేసి ఈవెన్గా అంతా కలిసే విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మరి కాస్త పాలను వేస్తున్నానండి. బ్యాటర్ అనేది కాస్త థిక్గా ఉంది. సో బ్యాటర్ని మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాటర్ని ఈ విధంగా కలుపుకుంటే మన కేక్ అనేది కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు మనం కేక్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకుంటున్నాను. దీంట్లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ని మొత్తం గిన్నె లోపల అంతా అడుగు భాగంలో వరకు స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కాస్త పొడి పిండిని చల్లి అంచులకు అంటే విధంగా ఇలా ట్యాప్ చేస్తే సరిపోతుంది. ఎక్స్ట్రా ఉండే పిండిని తీసేయాలి. ఇప్పుడు ఈ గిన్నెలో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రవ్వ మిశ్రమాన్ని వేసి దీనిపైన కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చు. ఇక్కడ నేను జీడిపప్పు, కిస్మిస్ని వేసుకుంటున్నానండి. మీకు ఇష్టమైతే ఆల్మండ్స్ కానీ, ట్యూటీ ఫ్రూటీ కానీ ఇలా ఏవైనా వేసుకోవచ్చు. ఇలా 1-2 టైమ్స్ ట్యాప్ చేయాలి. ఇలా ట్యాప్ చేయడం ద్వారా దాంట్లో ఏమైనా ఎయిర్ బబుల్స్ అనేవి ఉంటే పోతాయి. ఇప్పుడు స్టవ్ పై ఒక కుక్కర్ని ఉంచి దాంట్లో ఒక చిన్న కప్పు రాక్ సాల్ట్ లేదా సన్న ఉప్పు వేసి ఇలా స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఒక 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. ఇలా ప్రీహీట్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ గిన్నె ఉంది కదండి, దాన్ని అందులో ఉంచి కుక్కర్ మూత పెట్టేసేయాలి. కుక్కర్ మూతకి విజిల్ కానీ బెల్ట్ కానీ ఉండకుండా చూడండి. బ్యాటర్ని 50 నుంచి 55 నిమిషాలు ఉడికించుకోవాలి. 50 నిమిషాల తర్వాత చూడండి, నైఫ్తో ఇలా టెస్ట్ చేస్తే నైఫ్కి ఇంకా బ్యాటర్ అంటుతుంది. కాబట్టి ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుందాం. 5 నిమిషాల తర్వాత మరొకసారి నైఫ్తో ఇలా టేస్ట్ చేస్తే చూడండి, మనకు బ్యాటర్ అనేది ఎక్కడ అంటకుండా వస్తుంది. అయితే మనకి కేక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని బయటకు తీసి కాస్త చల్లారాక నైఫ్తో వాటి అంచులని కట్ చేయాలి. చూడండి, ఇది కాస్త చల్లారింది కదా. ఇప్పుడు దీన్ని ఇలా నైఫ్తో కట్ చేసుకున్నాక దీనిపై ఒక ప్లేట్ని ఉంచి దీన్ని రివర్స్ చేయాలి. ఇలా చేసి ఒక 1-2 టైమ్స్ ట్యాప్ చేస్తే మన రవ్వ కేక్ అనేది ఎంత పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందో. అంతే అండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీగా చేసుకుని ఈ రవ్వ కేక్ని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి.
తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. బెల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పంపే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఆల్సో. బాయ్.